ఒక ఆనియను, రెండు పచ్చిమిరపకాయలు, ఒక పించు అల్లము, ఇవన్నీ మిక్సీకి వేసేసుకుంటాం. దీంట్లో కొంచెం జీలకర్ర, కొంచెం సోంపు, ఇప్పుడు ఇది వేసి మెత్తగా మిక్సీ పట్టేసి వస్తాం. ఆయిల్ పోసేసి కొంచెం జీలకర్ర, కొంచెం సోంపు, ఆవాలు వేసుకుని ఆనియన్, కరివేపాకు వేసుకుంటాం. కొంచెం వేసుకొని దాంట్లోనే టమాటా వేసేస్తాం. హాఫ్ టీ స్పూన్ పసుపు, కొంచెం సాల్ట్ వేసి మొత్తం కలిపి వేగనికిస్తాము. ఇప్పుడు దీంట్లోనే మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయ, ఒక హాఫ్ సొరకాయ వేసి అది కూడా కలిపేస్తాం. ఇప్పుడు సొరకాయ ముక్కలు, ఆనియన్ ఇవన్నీ ఉడికినాయండి. ఇప్పుడు మనం మిక్సీకి పట్టిన పేస్టు, రైసు, కందిపప్పు అవన్నీ ఉంది కదా, ఆ పేస్ట్ని ఇక్కడ వేసేయాలి. వేసి ఇప్పుడు దీంట్లో కొంచెము ఇంగువ చల్లేస్తాం. ఒక 5 మినిట్స్ లైట్గా పొంగు వచ్చిన తర్వాత మనం మజ్జిగ పోసుకుంటాం. ఇది కొంచెం మంచిగా గట్టిగా అయిందండి. ఇప్పుడు ఒక కప్పు మజ్జిగ, పెరుగుని మిక్సీ కొట్టేసి పోసుకుంటే, దీంట్లోనే కొంచెంగా ఒక హాఫ్ గ్లాసు వాటర్ పోసేస్తాం, కలుపుకుంటాము. పెరుగు పోసిన తర్వాత ఎక్కువ మసలకూడదు, ఒక పొంగు వచ్చిన తర్వాత బంద్ చేసేస్తాం. ఇప్పుడు పైన కొంచెం కొత్తిమీర చల్లేస్తాం. మనకు టేస్టీ మజ్జిగ పులుసు రెడీ అండి. సూపర్గా ఉంటుంది. నా స్టైలు మజ్జిగ పులుసు రెడీ అయిందండి. పొంగు వచ్చినాయి. ఇప్పుడు మనం స్టవ్ బంద్ చేసేస్తాం. టేస్టీ యమ్మీ సొరకాయ మజ్జిగ పులుసు రెడీ. ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.